హాయ్ ఫ్రెండ్స్. ఆ, మనం ఈరోజు డెబిట్ కార్డు యొక్క లాభము అంటే ప్రయోజనాలు అండ్ లాభ నష్టాలు మనం ఈరోజు తెలుసుకుందాం ఫ్రెండ్స్. సో ప్లీజ్ సబ్స్క్రైబ్ ఛానల్ అండ్ లైక్ ద వీడియో, షేర్ ద వీడియో అండ్ మన వీడియోని లాస్ట్ వరకు ఎండింగ్ వరకు చూడండి ఫ్రెండ్స్. అప్పుడే మనకి ఈ వీడియో కంప్లీట్గా అర్థమవుతుంది. మనం ఈరోజు ఇప్పుడు ఏంటంటే డెబిట్ కార్డు వల్ల ఉపయోగం ఏంటి అంటే ఏటీఎం కార్డు అని అంటారు. ఏటీఎం కార్డులో వల్ల ఉపయోగం ఏంటి అనేది మనం ఇప్పుడు తెలుసుకుందాం. ఏటీఎం కార్డు వల్ల మనం తీసుకోవడం వల్ల ఏంటంటే మనము ఏటీఎం కార్డుకి వెళ్ళి ఏటీఎం మిషన్లో నుంచి మనము డబ్బులు తీసుకోవచ్చు ఫ్రెండ్స్. అలాగే మనము ఆన్లైన్లో నుంచి కూడా మనము షాపింగ్ చేయొచ్చు ఫ్రెండ్స్. ఈ యొక్క దాని మనకి అలాగ ఉపయోగపడుతుంది. అలాగనే మనము మన డెబిట్ కార్డు వల్ల కూడా మనం కొనుగోలు చేయడానికి నగదు అవసరం కూడా ఉండదు ఫ్రెండ్స్. మనము స్వైపింగ్ కూడా చేసుకోవచ్చు డెబిట్ కార్డు వల్ల కూడా. అంటే డెబిట్ కార్డుతో లావాదేవీలు చేస్తే ఆ మేరకు ఖాతా నుంచి డబ్బు తగ్గుతుంది ఫ్రెండ్స్. మనం ఎప్పుడైతే మనము వాడడం వల్ల ఏమవుతుందంటే ఆ నగదు అనేది మనకి డబ్బులు తగ్గిపోతూ వస్తూ ఉంటాయి మన అకౌంట్లో ఫ్రెండ్స్. అండ్ చాలా డెబిట్ కార్డులు వ్యక్తిగత ప్రమాద కవర్తో వస్తాయి ఫ్రెండ్స్. అంటే మనకి కొన్ని చాలా డెబిట్ కార్డులు కూడా మనకు ఇన్సూరెన్స్ అనేది కూడా కవర్ చేస్తుంది ఫ్రెండ్స్. అంటే డెబిట్ కార్డుతో ఏటీఎం నుంచి డబ్బు తీసుకోవచ్చు ఫ్రెండ్స్. అంటే మనము ఏటీఎం మిషన్స్కి వెళ్ళి మన డెబిట్ కార్డుతో మనము డబ్బులు తీసుకోవచ్చు ఫ్రెండ్స్. అలానే మనము డెబిట్ కార్డుతో ఆన్లైన్ లావాదేవీలు కూడా చేసుకోవచ్చు. అంటే మనము ఏమన్నా మనం తీసుకోవాలనుకున్నప్పుడు ఎగ్జాంపుల్ మనం ట్రైన్కి వెళ్ళాలనుకున్నప్పుడు ట్రైన్ టికెట్ బుకింగ్ కానీ, లేదంటే సెల్ ఫోన్ ఏదైనా కానీ మనం ఆన్లైన్లో కూడా మన డెబిట్ కార్డు నంబర్సు అండ్ దాంతోపాటు నేమ్స్ డీటెయిల్స్ అడుగుతాయి. ఆ డీటెయిల్స్తో మనము ఆ డెబిట్ కార్డ్ని మనము యూజ్ చేసుకోవచ్చు ఫ్రెండ్స్. సో మనకి ఈ విధంగా రకరకాలుగా మనకు డెబిట్ కార్డు వల్ల ఉపయోగం ఉంటుంది. ఇంకోటి అంటే డెబిట్ కార్డు వల్ల ముఖ్యమైన ఉపయోగం ఏంటంటే ఈ డెబిట్ కార్డుతో మనం తెలుసుకోవాల్సిన ముఖ్య గమనిక ఏంటంటే మన దగ్గర ఎంతైతే డబ్బులు ఉన్నాయో అకౌంట్లో దానిని చూసుకొని మనము ఉపయోగించుకోవడానికి అవకాశం ఉంటుంది. అంటే ఎక్కువగా అదుపు అనేది మనము చేసుకోవచ్చు. డబ్బులు అనేది మనం చెప్పుకోవచ్చు. ఎలా అదుపు అంటే మనకున్న డబ్బుల్లోనే మన ఖర్చులు మనము సర్దుకునేకి మనకి అవకాశం ఎక్కువగా కనపడుతుంది. అలాగనే మనకి కొన్నిసార్లు మనకి ఈ డెబిట్ కార్డ్ అనేది చాలా ఉపయోగపడుతుంది. ఏ విధంగా అంటే మన అకౌంట్లో డబ్బులు అనేది వాడుకోవడం, విత్డ్రా చేసుకోవడము. సో ఈ విధంగా మనకి డెబిట్ కార్డు వల్ల ఉపయోగాలు మనకి ఉన్నాయని చెప్పుకోవచ్చు. సో మనం ఇప్పుడు ఫ్రెండ్స్ మన ఏటీఎం కార్డు డెబిట్ కార్డు అంటే మనము అనుకోవచ్చు. సో ఈ ఏటీఎం కార్డు లేదంటే డెబిట్ కార్డు వల్ల మనకి ఏంటి ఉపయోగం అనేది తెలుసుకున్నాం. సో ఇప్పుడు మనకి దానివల్ల ఎంత మనకు నష్టం కూడా అనేది ఉందనేది కూడా కొన్ని పాయింట్స్ అనేది మనం చూద్దాం ఫ్రెండ్స్. మనకేంటంటే ఏటీఎం కార్డు మనం విత్డ్రా చేసుకోవడం వల్ల అంటే మనకు లిమిట్ అనేది ఉంటుంది ఫ్రెండ్స్. ఆ లిమిట్ దాటితే మనకి ఎంతో అంత మనకి అమౌంట్ అనేది మన అకౌంట్లో నుంచి కొంత డబ్బులు అనేది కొద్దిగా కట్ అవుతుంటాయి ఫ్రెండ్స్. మీరు అంగీకరించిన ఓవర్ డ్రాఫ్ట్ పరిమితి కంటే తక్కువగా ఉపయోగిస్తే అంటే మనం ఎంతైతే డబ్బులు అంత తక్కువ ఇస్తే క్రెడిట్ కార్డు వాడడం వల్ల కలిగే రుసుము కంటే ఛార్జీలు చాలా ఎక్కువగా ఉంటాయి. అంటే మనం డబ్బులు ఎక్కువసార్లు డ్రా చేస్తే కూడా మనకి ఛార్జీలు అనేది ఎక్కువగా ఉంటుంది ఫ్రెండ్స్. డెబిట్ కార్డులు యొక్క మరొక ప్రతికూలత ఏమిటి అంటే వాటి వద్ద పరిమితులు నిధులు ఉండటం. అంటే మన అకౌంట్లో డబ్బులు ఏదైతే ఉంటాయో మన అకౌంట్లో పరిమితంగానే ఉంటాయి కాబట్టి అది మన వ్యాపారాలకు కూడా ఏదైనా కానీ నెమ్మదిస్తుంది, అంటే స్లో అవుతుంది అన్నట్టు. సో మన డెబిట్ కార్డు ఏంటంటే మన అకౌంట్లో డబ్బులు ఎంతైతే ఉందో అంత మాత్రమే మనము యూజ్ చేసుకోవడానికి అవకాశం ఉంటుంది ఫ్రెండ్స్. సో ఈ డెబిట్ కార్డు అనేది కూడా ఈ విధంగా కొన్ని పాయింట్స్ కూడా ఉన్నాయి. సో డెబిట్ కార్డు వల్ల ఇంకోటి ఏంటంటే ఇయర్ ఛార్జెస్ అనేది ఉంటాయి ఫ్రెండ్స్. ఈ డెబిట్ కార్డు వాడడం వల్ల ఇయర్ ఛార్జెస్ అని చెప్పి ఎస్ఎంఎస్ ఛార్జెస్, మనకి ఎస్ఎంఎస్ మెసేజ్ వస్తుంది కదా, ఆ ఎస్ఎంఎస్ రావడం కూడా బ్యాంక్స్ అనేది ప్రతి ఇయర్ కూడా ఎంతో కొంత అమౌంట్ అనేది మన అకౌంట్లో నుంచి కట్ అవుతుంటారు ఫ్రెండ్స్.
అండ్ ఏటీఎం కార్డు వల్ల కూడా ఎంతో కొంత మనకి అమౌంట్ అనేది ఎవ్రీ ఇయర్ కట్ అవుతూ వస్తూ ఉంటుంది. సో మనకి ఈ విధంగా ఏటీఎం కార్డు లేదంటే డెబిట్ కార్డు వల్ల మనకి కొద్దిగా వరకు మనకి నష్టాలు కూడా ఉన్నాయి. అది చాలా తక్కువే, బట్ ప్రయోజనాలు చాలా ఎక్కువ ఉన్నాయి కాబట్టి మనం డబ్బులు డ్రా చేసుకోవడానికి చాలా మనకి మంచి అవకాశం. ప్లస్ మనకి ఉన్న అమౌంట్లోనే ఖర్చులను పొదుపు చేసుకుంటూ వాడుకోవడంలో చాలా ఉపయోగపడుతుంది డెబిట్ కార్డు ఫ్రెండ్స్. సో ఈ వీడియో మీకు నచ్చింది అనుకుంటా. సో మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి, షేర్ చేయండి, లైక్ చేయండి అండ్ కామెంట్ చేయండి ఫ్రెండ్స్. థ్యాంక్ యూ ఫ్రెండ్స్.